భారతదేశంలో ఎండోమెట్రియోసిస్పై మొట్టమొదటిసారిగా అవగాహన కోసం ఎల్లో రిబ్బన్ రన్ హైదరాబాద్లో మార్చి 3, 2024న నిర్వహించబడుతుంది. ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని మొట్టమొదటి ఏకైక ఎండోమెట్రియోసిస్ రోగుల కోసం స్థాపించిన సంస్థ. దీనిని నగరానికి చెందిన డాక్టర్ విమి బింద్రా స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో మార్చి 3, 2024న నెక్లెస్ రోడ్లో ఎండోమెట్రియోసిస్ అవగాహన కోసం ఎల్లో రిబ్బన్ రన్ను దేశంలో ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించబడుతుంది. ఈ రన్లో పాల్గొనడానికి 2,000 మందికి పైగా వ్యక్తులు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి రోజు 27 ఫిబ్రవరి 2024. ఈ ఈవెంట్కు అపోలో హాస్పిటల్స్, ఎల్ఐసి, ఎన్ఎండిసి, ఫెలిసిటీ, స్పార్కిల్స్, మాంటిసోరీ, బిఎంకే ప్రైవేట్ లిమిటెడ్, ఓరియంట్ సిమెంట్, సెంట్రో తమ వంతు సహాయ సహకారాలు అందించాయి. కో క్లినిక్స్ మరియు థాట్ రేడియోస్ భాగస్వామ్యం అయ్యాయి. ఎండోమెట్రియోసిస్తో బాధపడుతున్న రోగులకు అందుబాటులో ఉన్న మరియు సరసమైన వైద్య పరిష్కారాలను తీసుకురావడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు వైద్య సంస్థలతో నెట్వర్కింగ్ చేస్తూ అవగాహన కల్పించడం మరియు సహాయం అందించడం అనే లక్ష్యంతో ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి కరుణ గోపాల్, డాక్టర్ విమి బింద్రా, డాక్టర్ అర్చన, టాలీవుడ్ నటులు కందుకూరి శివ, రాశి సింగ్, ఇతర ప్రముఖులు ఈవెంట్ లోగో, టీషర్ట్లు మరియు పథకాలను ఆవిష్కరించారు. EFI in carrying out this first run. So I would like to thank Apollo Hospitals, I would like to thank LIC, NMDC, Birla Cement, Felicity Hospitals, Sparkles Montessori, BMK Private Limited, Centro Shoes. They all have helped us, and also our brand strategy partner Thought Radius and Coke Clinics and SS Events, who is also helping us in executing the event. So without their support, it is not possible. So I request all of you to participate in big numbers and make it happen in a big way. Thank you so much. We will start from Jal Vihar on 3rd March at 6 a.m. and registration can be done online. And there are prizes also for the 5K time run. For the first prize 7,000, second prize it is 5,000 and 3,000 for the third prize in 2 categories, the male and female categories. For the open category, we do not have prizes, but participation is more important, and to make a noise, yes, we are there to support this cause. Both genders, but who can participate? Anybody above 8 years of age, male, female, children, families, parents, husband. So దీనికి అవేర్నెస్ అనేది ఈ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్కి అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. సో దీని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈ ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ అనేది త్రూ దట్ వీఆర్ హెల్పింగ్ అవుట్. ఇది స్టార్ట్ చేసింది అక్టోబర్ 2022 అండ్ అప్పటి నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్ కానీ చాలా రకాల ఈవెంట్స్ కానీ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇట్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ డాక్టర్ విమి. And then we are on to it, and this is the first run that we are doing it at Jal Vihar on 3rd March 2024 Necklace Road. So దానికి మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి, so that this will go on a bigger platform, bigger way. సో దానికి మీ అందరూ కూడా సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సో దట్ అవేర్నెస్ ఎక్కువగా వైడ్ స్ప్రెడ్గా జనాల్లోకి వెళ్తుంది అని మేము భావిస్తున్నాం. సో థ్యాంక్స్. నొప్పి అండ్ పెయిన్ఫుల్ అదే శరీరానికే కాదు మానసికంగా కూడా చాలా ఇబ్బంది పెట్టే వ్యాధి అన్నమాట. సో ఈ వ్యాధి చాలా వరకు ఏమంటారంటే ఇది మామూలే, నెలసరిలో నొప్పి ఉంటుంది అనే ఓ అవగాహన అందరిలో ఉంది, కానీ అలా అది ఖచ్చితంగా తప్పు. ఎప్పుడన్నా నొప్పి అనేది మనము రోజు చేసే పనులని మనల్ని చేయట్లేదు అంటే అది ఖచ్చితంగా మనల్ని దాని మీద ధ్యాస పెట్టి డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గర చూపించుకోవాలి అనే అవగాహన కూడా అందరిలో పెంచడం మనది అవసరం. అవగాహన పెంచడానికి ఈ ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ అనేది స్థాపించబడింది. సో ఈ ఫౌండేషన్ తరఫున ఈ ఎల్లో రిబ్బన్ రన్ అనేది మార్చ్ 3rd ఉదయం 6 గంటలకి జల్ విహార్ నుంచి నెక్లెస్ రోడ్లో జరుగుతుంది. సో అందరూ ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే దానివల్ల అవేర్నెస్ ఎక్కువ పెరుగుతుంది. సో అవేర్నెస్ పెరగడం వల్ల ఏమవుతుందంటే 10 మందికి కాదు 100 మందికి తెలిసినప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్ని ధైర్యంగా తీసుకొని సాల్వ్ చేసుకోగలరు. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్
గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ట్రై చేస్తున్నారు. బట్ అట్ పర్సనల్ లెవెల్ మనం కూడా వీ షుడ్ బి డూయింగ్ ఎవ్రీథింగ్. సో లుకింగ్ ఫార్వర్డ్. There is awareness for a disease called as endometriosis. This is a disease which is as common as diabetes, but people have not heard about it. This disease causes pain, this causes infertility, bad quality of life. This also causes lack of social interaction, lack of their activities, and they end up having a bad quality of life, and they also end up having multiple surgeries because of lack of care and awareness. So this disease affects almost 200 million women worldwide, and in India around 42 awareness and lack of proper care as well. There is lack of endometriosis specialists all over the globe. So we need to create more specialists, and we need to create awareness among the public and patients so that they reach the right specialist on time and they get the right treatment. A woman deserves to have a good quality of life. A woman deserves to have children, and this disease hampers both the things. So EFI aims to raise this awareness among general public as well as doctors. It's not only patient awareness, it also awareness among the doctors, because these patients are also sometimes dismissed and they are told that pain is normal and everything will be fine, and they keep suffering for years together. So join us for this initiative and help us raise more and more awareness for this disorder so that the young girls can get the care at a timely manner in a good expert hands. So I would హెల్త్ కేర్లో నేను రెండు విషయాల్లో జిమి బింద్రా గారితో మాట్లాడేది హెల్ప్ చేద్దాం అనుకున్నది ఒక రెండు విషయాలు. ఫస్ట్ ఏంటంటే మన దేశంలో ఒక నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఎండోమెట్రియోసిస్ పెట్టించాలి. దేర్ హ్యాస్ టు బి అ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఎండోమెట్రియోసిస్. అంటే ఏంటి, దానికోసం ఫండ్స్ అలొకేట్ చేయాలి, అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేయాలి, రీసెర్చ్కి డబ్బులు అలొకేట్ చేయాలి, కెపాసిటీస్ బిల్డ్ చేయాలి, ఎక్స్పర్ట్స్ని వాళ్ళని తయారు చేయాలి. సో ఇవంతా జరగాలి విషయము నేను ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న మన మినిస్టర్స్తో వాళ్ళతో మాట్లాడి సంహౌ మనది ఒకటి తెద్దామని నా ఉద్దేశం. రెండో విషయం ఏంటంటే ఈ ఎండోమెట్రియాసిస్ని మనం ఒక ఇన్సూరెన్స్ స్కీమ్లోకి ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ చూసామంటే అందులో మెటర్నిటీ కేర్ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, ఈ రకరకాలన్నీ ఉన్నాయి, కానీ ఎండోమెట్రియాసిస్ లేదు. సో ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకున్న వాళ్ళు 49% ఆఫ్ విమెన్ ఈ మధ్య బాగా గెయిన్ అయిపోతున్నారు ఆయుష్మాన్ భారత్ నుంచి, కానీ ఈ ఎండోమెట్రియాసిస్ మాత్రం లేదు అందులో. దాంతో వచ్చింది మనకి సీరియస్ ప్రాబ్లం. సో ఈ రెండు విషయాల్లో నేను ఐ థాట్ ఐ వర్క్ విత్ ది ఆర్గనైజేషన్. వన్ ఇస్ టేక్ దిస్ హోల్ అజెండా టు the national government, tell them to have a national policy and a strategy on how to address endometriosis, creating awareness campaigns, educating people, investing in research and development, building capacities. Most importantly, data లేదు. అంటే ఎంతమంది ఎలా సఫర్ అవుతున్నారో డేటా లేదు, డేటా మీద కూడా మనం చేయాల్సి ఉంటుంది. రెండోది ఇన్సూరెన్స్ మీద హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద టూ అజెండాస్ దట్ ఐ హ్యావ్. And I hope I'll be able to deliver. ఎందుకంటే వాళ్ళది చాలా noble cause. She's working on a very noble cause, and even her colleagues are working with her. So I would like to support them in that way. Thank you. Please like,